హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాయి. ఏ సీజన్లో అయినా దొరుకుతాయి అన్నమాట పెద్ద చిక్కుడుకాయలు. ఇక్కడ ఇంకా రుచికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు వేగినాక ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే కట్ చేసి వేసుకున్నా. ఇంక ఈ తాలింపుని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత రుచికి ఉప్పు పసుపు అయితే వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయలు ఎప్పుడు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నార్మల్గా నాటు చిక్కుడుకాయలు అయితే ఇక్కడ తక్కువ అన్నమాట, దొరకవు. ఇక ఎప్పుడు దొరికే చిక్కుడుకాయలే తీసుకొచ్చాము. ఇంకా ఒక టమాటా అయితే పెద్ద సైజుది కట్ చేసి వేసుకున్నా. ఉల్లిగడ్డలు వేగినాక కొంచెం కరివేపాకు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. మంట తగ్గించి పెట్టుకొని ఈ చిక్కుడుకాయ కర్రీ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత కొంచెం అల్లం, ఇంత మాత్రం అయితే సరిపోతుంది. ఈ అల్లం వచ్చి మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. తాలింపులో ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి ఈ అల్లం పేస్ట్ని. టమాటాలు కూడా మంచిగా కొంచెం ఉడకనియాలన్నమాట. ఇంకా అప్పుడే మనకు తాలింపు అనేది రెడీ అయిపోయినట్టు. ఈ మాత్రమైతే తాలింపు వేగాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన చిక్కుడుకాయలు అయితే వేసేసుకోవాలి. మంచిగానే ఉంటుందండి ఈ కర్రీ కూడా. ఎప్పుడు ఈ చిక్కుడుకాయలు నేను ఈ చెన్నైకి వచ్చిన దగ్గర నుంచి ఏ సీజన్లో అయినా నాకు ఈ చిక్కుడుకాయలు అయితే దొరుకుతాయండి. కాకపోతే సైజు వచ్చేసి పెద్దగా ఉంటాయి అన్నమాట ఇవి. ఇంకా ఇవైతే తెలంగాణలో అయితే ఇట్లాంటి చిక్కుడుకాయలు నేను చూడలేదు. ఎప్పుడు సీజన్లోనే వస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కారం అయితే వేసుకుంటున్నా. ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. 1 స్పూన్ అయితే కారం వేసిన. దీన్ని కూడా మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. ఫస్ట్ చిక్కుడుకాయలు వేసుకొని 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాకనే కారం అనేది వేసుకోవాలండి. ఈ కారం కూడా మంచిగా ఒక 4 మినిట్స్ వరకు మంట తగ్గించి పెట్టుకొని కారం వాసన పోయే వరకు ఈ చిక్కుడుకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు, రైస్లో కలుపుకొని కూడా తినొచ్చు అనమాట. ఇంకా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈరోజైతే ఇంకా చిక్కుడుకాయలు వచ్చేసి నాటు చిక్కుడుకాయల కోసం చూశాను, అస్సలకి దొరకలేదనమాట. ఇంకా ఇవే తీసుకొచ్చాను. చాలా రోజులు అయిపోతుందని చిక్కుడుకాయ కూర తినక. ఇందులో వచ్చి మంచి ఫైబర్ ఉంటుందండి, మంచిగా బ్లడ్ వస్తుంది అనమాట గ్రీన్ వెజిటేబుల్స్ తింటే. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.